పబ్బు బార్లు. వారం రోజుల క్రితం పబ్బులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 162 మందిని పోలీసులు పట్టుకున్నారు. 10 రోజులుగా బార్లు, రెస్టారెంట్లు, పబ్బులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్ లేని పబ్బులను, బార్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తెలంగాణ ఏదైతే బంజారాయిల్స్ రోడ్ నంబర్ 8లో ఉన్న ఈ ఆఫ్టర్ 9 పబ్ ని అమీర్పేట ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు ఒక దర్యాప్తు చేపట్టారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఏదైతే అంటే లైసెన్స్ రెన్యువల్ చేయకుండా కొనసాగుతున్న వైన్ షాపులతో పాటు పబ్బులు, బార్లు, వాటి యజమానుల వ్యవహారానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ ఆఫ్టర్ 9 పబ్ మీద విపరీతంగా పోలీసులు దాడి చేయడం, వాటిపైన కేసులు నమోదు చేయడం, నిబంధనలు ఉల్లంఘించి వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను, యువతులను ఇక్కడికి రప్పించిన తర్వాత వారి చేత అర్థనగ్నంగా నృత్యం చేయొచ్చు, సొమ్ము చేసుకుంటున్నారని కూడా తేలింది. ఇది గతంలో 30 రోజుల కిందట వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ పబ్బు మీద దాడి చేసి దాదాపు 162 మంది యువకులను అరెస్ట్ చేసి బంజారాయిల్స్ పోలీసులకు అప్పగించారు. వారందరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఆఫ్టర్ 9 పబ్ పైన ఫోకస్ పెట్టిన అమీర్పేట ఎక్సైజ్ పోలీసులు దాని వివరాలు సేకరించడంతో పబ్బుకి ఎలాంటి అనుమతి లేదని, గతంలోనే దీని లైసెన్స్ అయిపోయినా కూడా వాటిని తిరిగి ఏదైతే అయిపోయిన లైసెన్స్ తోటి ఇంకా కొనసాగుతుందని తెలుసుకున్న తర్వాత ఆ పబ్బును సీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే అమీర్పేటలో కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి వైన్ షాప్ యజమానులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం అమ్మకాలు, అంతేకాకుండా చిన్నపిల్లలతో వ్యవహారానికి సంబంధించి కూడా మైనర్లకు మద్యం విక్రయిస్తున్నట్టు తెలుసుకుని ఆ వైన్ షాప్లను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఎవరైనా సరే, పబ్బులైనా సరే, ఎవరైనా సరే నిబంధనలకు లోబడే ప్రవర్తించాలి తప్ప నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేసేస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.